Hi viewers, welcome to our channel Teacher Director. In this video we are going to discuss about the next process of solving pair of linear equations in two variables. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అనే థర్డ్ చాప్టర్లో ఇచ్చినటువంటి సమీకరణాలని ఎలా సాధించాలి అనేటువంటి అంశం మీద మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. మనం చేసినటువంటి ఫస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా, మనం చేసినటువంటి ఫస్ట్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సెకండ్ మెథడ్. మనం చేసినటువంటి మొట్టమొదటి పద్ధతి ప్రతిక్షేపణ పద్ధతి ఉపయోగించి పద్ధతిని ఉపయోగించి రెండు సమీకరణాలను ఎలా సాధించాలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ మెథడ్, అంటే చరరాశిని తొలగించు పద్ధతి అంటాం. చరరాశిని తొలగించు పద్ధతి. ఓకేనా, ఈ వీడియోలో మనం చరరాశిని తొలగించే పద్ధతిని ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేస్తారో చూద్దాం. నౌ ఇన్ దిస్ వీడియో, ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే చరరాశిని తొలగించేటువంటి పద్ధతిని బేస్ చేసుకొని ఏ విధంగా చేయాలి. బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ప్రతిక్షేపణ పద్ధతిలో ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో ఎక్స్ వాల్యూని కానీ వై వాల్యూని కానీ తీసుకొని దీని నుంచి ఎక్స్ వాల్యూని కనుక్కొని ఆ ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, లేదా దీని నుంచి ఎక్స్ వాల్యూని కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఏది ఈక్వల్గా ఉండి ఏది అందుబాటులో ఉంటే మనకు అది ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకుంటే ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ వచ్చేది. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్. ఈ ఎలిమినేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రెండు ఈక్వేషన్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ అంటుంది. ఎక్స్ కోఎఫిషియంట్, ఇది వై కోఎఫిషియంట్, ఇది వై కోఎఫిషియంట్, ఇది ఎక్స్ కోఎఫిషియంట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్స్. ఎక్స్ కోఎఫిషియంట్స్ని కానీ వై కోఎఫిషియంట్స్ని కానీ ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ అంటే ఏం లేదు, ఇది 4x కదా, ఇది 2x. ఓకేనా, మనం ప్రాబ్లంలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమినేషన్ మెథడ్. బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ వీ హ్యావ్ టు సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్స్. ఓకే, హౌ టు సాల్వ్ ద గివెన్ ఈక్వేషన్ by using elimination method. Solution, this is first equation and this is second equation. ఓకేనా, ఈ రెండింటిని మనం ఏం చెప్పాలంటే యూజ్ ఎలిమినేషన్ మెథడ్. చరరాశిని తొలగించే పద్ధతిలో ఈ సమీకరణాలను సాధించండి అన్నారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2x ఉంది, ఇది 4x ఉంది. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ని మనం ఈక్వల్ చేద్దాం. ఎక్స్ కోఎఫిషియంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేసామనుకోండి. ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తే ఎలా రాస్తామో చూడండి. 2 ఇంటూ ఈక్వేషన్ 1 ఇలా రాయాలి. 2 ఇంటూ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4x ప్లస్ 2 3s are 6y ఈక్వల్ టు 2 8s are 16. ఓకే, నౌ ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ 2 ఏంటిది? 4x ప్లస్ 6y ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం చూస్తే యాక్చువల్గా ఎలిమినేషన్ మెథడ్లో ఎక్స్ కోఎఫిషియంట్ని కానీ వై కోఎఫిషియంట్స్ని కానీ ఈక్వల్ చేయాలి. ఏదో ఒకదాన్ని మాత్రమే ఈక్వల్ చేయాలి. కానీ ఇక్కడ మనకేమైందంటే అన్ఎక్స్పెక్టెడ్లీ బోత్ ఎక్స్ కోఎఫిషియంట్ అండ్ వై కోఎఫిషియంట్ ఆ రెండు ఈక్వల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక దాంట్లో నుంచి ఒక సమీకరణాన్ని తీసేస్తే మైనస్ వేసినప్పుడు గుర్తులు మారుతాయి. ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ప్లస్ 4x మైనస్ 4x క్యాన్సిల్, ప్లస్ 6y మైనస్ 6y క్యాన్సిల్. ఇటు పక్క ఎల్హెచ్ఎస్ మొత్తం 0 అయిపోయినాయి. ఇటు పక్క 16 మైనస్ 7 9. ఎక్కడైనా సరే మన ఎక్స్ కానీ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూస్ ఆర్ వై వాల్యూస్. ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూస్ కానీ కావాలి. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ రాలేదు, వై వాల్యూ రాలేదు. ఓకే, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మనకి. అంటే
ఈ రెండు ఈక్వేషన్స్కి సొల్యూషన్ లేదు అని అర్థం. ఎందుకు లేదు సార్ అంటారేమో. కావాలన్నా సరే ఎలిమినేషన్ మెథడ్లో చేసాం కాబట్టి సొల్యూషన్ లేదనుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసినా అలాగే వస్తుంది. ఎందుకు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని మనం చూడండి, ఇక్కడ రాస్తున్నా 2x + 3y = 8, 4x + 6y = 7. దీన్ని a1x + b1y + c = 0. సెకండ్ ఈక్వేషన్ని a2x + b2y + c2 = 0. ఓకే, ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ 2x + 3y + a = 8, ఈ =8ని అటు తీసుకెళ్తే -8 అవుతుంది. ఓకేనా, +8 అటు వెళ్తే -8 అవుతుంది. -8 = 0. ఈ +7 ఇటు వస్తే -7 అవుతుంది, = 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ని a1x + b1y + c1 = 0. సెకండ్ ఈక్వేషన్ని a2x + b2y + c2 = 0తో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ a1/a2, b1/b2, c1/c2ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుంచి a1 అంటే 2, ఇక్కడ నుంచి a2 అంటే 4. a1/a2 ఇది a1/a2 which = 2 1s 2 2s అంటే 1/2. ఓకేనా, నెక్స్ట్ b1/b2 క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ నుంచి b1 అంటే 3, ఇక్కడ నుంచి b2 అంటే 6, 3 1s 3 2s 1/2. నెక్స్ట్ c1/c2ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుంచి c1 అంటే -8, ఓకేనా, c2 అంటే -7. అంటే a1/a2 = b1/b2 అయింది. a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది. మనకు తెలిసినట్టు మీకు ఫస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పా క్లారిటీగా. ఈ 3 కండిషన్స్ చెప్పాం. a1/a2 = b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. కనుక ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే, ఈ ఫస్ట్ 2 రేషియోస్ ఈక్వల్ అయితే, ఆ 2 ప్యారలల్ లైన్స్. ఎప్పుడైనా సరే 2 ఈక్వేషన్స్ ఖండించుకుంటే ఇంటర్సెక్ట్ అయితేనే మనకి సొల్యూషన్ వస్తుంది, లేదా ఒకదానికొకటి డిపెండెంట్ అయితేనే మనకి సొల్యూషన్ వస్తుంది. డిపెండెంట్ లైన్స్ అయినప్పుడే సొల్యూషన్ వస్తుంది. ప్యారలల్ లైన్ అంటే ఆ 2 ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇంటర్సెక్ట్ కానప్పుడు మనకి ఎటువంటి సొల్యూషన్ రాదు. అందుకనే మనకి ఇక్కడ x క్యాన్సిల్ అయిపోయింది, y క్యాన్సిల్ అయిపోయింది, 0 = 9. ఎక్కడ ఎటువంటి వేరియబుల్ లేదు ఇక్కడ. ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని మనం ఎటువంటి ఈక్వేషన్ మనం చేయలేం. ఓకేనా, ఎటువంటి సాల్వేషన్ మనకు రాదు. కాబట్టి దిస్ ఈజ్ దెర్ ఈజ్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్ for these 2 equation by using elimination method or by using substitution method, because they are parallel lines. Okay, have a look.